అన్నా కానీ సెక్స్ చేయడానికి ఎటువంటి ఇష్యూస్ ఉండవు. ఓకే. సో ఓన్లీ వాళ్ళ మైండ్లో ఏంటంటే డిఫరెంట్ ఇష్యూస్ వల్ల వాళ్ళ యెస్. మైండ్లో అట్లాంటిది ఒకటి జరుగుతుంది అనుకుని భయపడడం ఒకటి. రెండోది వేరేవాళ్ళు ఏమనుకుంటారో, పిల్లలు పెద్దగా అయిపోయారు, వాళ్ళు ఎగ్జాక్ట్‌లీ. వాళ్ళు ఏమనుకుంటారో, ఇట్లాంటి చాలా ఇష్యూస్ ఉంటాయి. ఓకే. మేజర్ ఈ మధ్య కాలంలో ఎక్కువ చూస్తుందంటే డయాబెటీస్ వల్ల కానీ, కరెక్ట్. లేకపోతే సివియర్ హైపర్ టెన్షన్ యెస్. వల్ల కానీ, అన్నిటికంటే దీనికంటే బాగా స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఎక్కువ అయిపోతున్నాయి. అంటే వాళ్ళ మానసిక ఒత్తిడి ఎంత అంటే వర్క్‌లో గానీ, అవును. లేకపోతే ఫ్యామిలీ స్ట్రెస్‌లో గానీ, ఎనీ ఫైనాన్షియల్ ఇష్యూస్ గానీ, ఇది చాలా ఎఫెక్ట్ పడతది మన అంగస్తంభన పైన. కరెక్ట్. సో, మనం మైండ్ చాలా ఫ్రీగా పెట్టుకోవాలి. ఓకే. అండ్ దెర్ ఈస్ నో ఏజ్ లిమిట్. ఏ ఓకే. ఏజ్‌లో అన్నా హ్యాపీగా సెక్స్ చేసుకోండి. దానివల్ల ఎటువంటి సమస్య లేదు. ఓకే. దానివల్ల బెనిఫిట్సే ఉంటాయి. అంటే లాంగ్ లైఫ్ ఉంటుంది. ఓహ్! షుగర్స్ కంట్రోల్‌లోకొస్తాయి. ఓహ్! నార్మల్‌గా మనకి హైపర్ టెన్షన్ తగ్గుతుంది. ఓకే. అన్నిటికంటే ఇంపార్టెంట్ మేల్స్‌లలో ప్రాస్టెటిక్ హెల్త్. అచ్చా! అంటే చాలా మగవాళ్ళలో వచ్చే కామన్ క్యాన్సర్స్‌లలో ప్రాస్టేట్ క్యాన్సర్ ఒకటి చాలా కామన్. సార్. ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ కూడా రెగ్యులర్ సెక్స్ చేసే వాళ్ళలో చాలా రేర్‌గా వస్తది. ఓకే. అంటే మనం ఒక మేజర్ క్యాన్సర్‌ని అవాయిడ్ చేయొచ్చు రెగ్యులర్ ఓకే. సెక్స్ చేయడం వల్ల. ఓకే. ఎందుకు అంటే ఒక్కసారి మనకి వీర్యం రిలీజ్ అయినప్పుడు కంప్లీట్‌గా ప్రాస్టెటిక్ ఫ్లూయిడ్ గానీ, సెమినల్ వెసికల్ ఫ్లూయిడ్ గానీ ఇవన్నీ రెగ్యులర్‌గా రిలీజ్ అయితుంటే ఎప్పుడు ఫ్రెష్‌గా స్టార్ట్ అయితుంటది. ఓకే. ఒకవేళ ఫ్రెష్‌గా స్టార్ట్ కాకపోవడం వల్ల అదంతా లోపల అక్యుములేట్ అయ్యి ఓకే. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ దానివల్ల ఒకదాని తర్వాత ఒకటి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే. సో, రెగ్యులర్ సెక్స్ చేయడం వల్ల ఏజ్ వచ్చిన తర్వాత ప్రాస్టేట్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అయితుంది. అండ్ వాళ్ళ జనరల్ హెల్త్ అంతా బావుంటది. అంటే ఓకే. షుగర్స్ అన్ని కంట్రోల్‌లోకొస్తాయి. ఓకే. యాహ్! సూపర్. సార్ మొన్న ఒక పేపర్‌లో చూసాను. ఆ! షుగర్ డాడీస్, షుగర్ మమ్మీస్ అవును. అని అవును. చూసారా మీరు ఆ వార్త? ఆహ్, ఏమన్నా ప్రాబ్లమా అండి ఈ నో అబ్సల్యూట్‌లీ నో అండి. ఓకే. ఒకటి ఏ ఏజ్‌లో ఎవరు సెక్స్ చేద్దాం అనుకుంటే దట్స్ దేర్ పర్సనల్ చాయిస్. రైట్. దాంట్లో మనం జడ్జ్ చేయనీకి లేదు. ఓకే. మా వరకు ఒకటి చెప్పేదంటే బీ సేఫ్. రైట్. ఎనీ లైంగికంగా వచ్చే డిసీజ్ నుంచి కొద్దిగా సేఫ్‌గా ఉండండి. ఓకే. ఐ డోంట్ థింక్ దట్స్ ఎనీ ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఓకే. మీరు సేఫ్‌గా, హ్యాపీగా సెక్స్ చేయండి. చాలా మంది నా దగ్గరకు వచ్చే వాళ్ళు ప్రాబ్లమ్స్ చెప్తుంటారు. సార్ నా వైఫ్‌కి ఇంట్రెస్ట్ పోయింది సార్. యెస్. నాకు చాలా ఇంట్రెస్ట్ ఉన్నా గానీ తను సపోర్ట్ చేయట్లేదు. సీ నేను ఫీమేల్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అండర్‌స్టాండ్ చేసుకుంటాను. జనరల్లీ మెనోపాజ్ అయిన తర్వాత ఎస్ట్రోజన్ లెవెల్స్ తగ్గిపోతాయి బాడీలో. కరెక్ట్. కరెక్ట్. తగ్గిపోవడం వల్ల వాళ్ళకి యూనిట్ డ్రై అయిపోవడం వల్ల గానీ, జనరల్లీ మనం ఇప్పటివరకు తెలుసుకుంది టెస్టోస్టెరాన్ లెవెల్స్ కూడా వాళ్ళలో కూడా ఇంపార్టెంటే. ఓకే. అది మగవాళ్ళలోనే కాదు. దాంట్లో యెస్. వాళ్ళలో కూడా డిజైర్ ఫ్యాక్టరే అది. ఓన్లీ హార్మోన్ విచ్ ఈస్ నాట్ గివెన్ ఎ ఫీమేల్ ఇస్ టెస్టోస్టెరాన్. హ్మ్. చాలా రీసెర్చ్ వచ్చినాయి. చాలా అడ్వాన్స్ వచ్చినాయి. వాళ్ళు కూడా టెస్టోస్టెరాన్ ఇస్తే మళ్ళీ వాళ్ళలో ఉత్తేజం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అని చాలా రీసెర్చ్‌లో ఉంది. ఓకే. లేడీస్ కూడా. లేడీస్‌లో కూడా. ఓకే. అండ్ వెజనల్ ఎస్ట్రోజన్ లాంటి చాలా మనకి క్రీమ్స్ ఉన్నాయి. ఇవన్నిట్లో ఏమైతే దానివల్ల డ్రైనెస్ తగ్గిపోతది. రైట్. మళ్ళీ నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. దానివల్ల వాళ్ళు రెగ్యులర్‌గా సెక్స్ చేసుకోవడానికి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. సో, ఫీమేల్స్‌లో కూడా చెప్పేది ఒకటే. మగవాళ్ళలో సెక్స్ చేయడం చాలా ఇంపార్టెంట్ కూడా. ఎందుకంటే వాళ్ళ ప్రాస్టేట్ హెల్త్ కానీ, వాళ్ళ డే టు డే రెగ్యులర్ యాక్టివిటీస్ కానీ అండ్ ఫీమేల్ సపోర్ట్ చేయడం చాలా బెటర్. రైట్. యాహ్! రైట్. సూపర్. సార్ ఇంకొకటి మగవాళ్ళలో ముఖ్యంగా 50 ఏళ్ళు దాటగానే హ్మ్. కొంచెం లైంగిక సామర్థ్యం తగ్గిపోతుంది. అవును. అవును. సో, ఇది సహజమే అని ఏం చేస్తారంటే, అవును కదా! 50 ఏళ్ళు అయిపోయినాయి ఇంకేం చేస్తాంలే అని చాలా వరకు సరిపెట్టుకుంటారు. అవునవును. అంటే నిజానికి అది వయసు ప్రభావమా? లేకపోతే రక్తనాళాల్లో ఏమన్నా ఇష్యూసా? నా వరకు నన్ను అడిగితే వాళ్ళ మైండ్ ఒక్కటే ప్రాబ్లమ్. ఓహ్! ఓకే. వాళ్ళ శరీరంలో కంటే వాళ్ళ మైండ్‌లోనే ప్రాబ్లమ్. నాకు సూపర్. అవ్వట్లేదు. ఓకే. లేకపోతే ఒక్కసారి ఫెయిల్ అయితే నాకు ఇదే ప్రాబ్లమ్ ఉందనుకోవడం చాలా తప్పు. ఓకే. ఫెయిల్ కాని మనిషి అని ఉండడు సార్. రైట్. 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 ప్రతి ఒక్క మనిషి ఏదో ఒక టైంలో స్ట్రెస్ లెవెల్ రకరకాల అవును. ఆ రోజు వాడి మూడ్ ఎట్లా ఉందో, వాడి స్ట్రెస్ కరెక్ట్. ఎట్లా ఉందో, ఆ రోజు సడెన్‌గా పెర్ఫార్మ్ చేయలేకపోయిండనుకో. ఎక్కువ మంది మన దగ్గరకు వచ్చే వాళ్ళ పేషెంట్స్‌లలో అపోజిట్ పార్ట్నర్ చెప్పే వారికి వాళ్ళలో సమస్య ఉందని వాళ్ళు డిసైడ్ కారు. ఓకే. ఓకే. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మెన్‌కి ఏముంది సార్, జస్ట్ ఎజాక్యులేట్ అయిపోతే దే ఆర్ హ్యాపీ. ది అపోజిట్ పార్ట్నర్ ఈస్ ఎ డిఫరెంట్ సినారియో. అంటే ఓకే. వాళ్ళ అపోజిట్ పార్ట్నర్ కూడా సాటిస్ఫై కావాలి అనుకుంటే కాబట్టే వీళ్ళకి డిస్ప్యూట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో, మీరు హ్యాపీగా సెక్స్ చేయండి. ఎటువంటి ఇష్యూస్ అయితే రావు. నాకు తెలిసి మీ మైండ్‌లోనే ఉంది అది. ఇట్ ఈస్ ఎగ్జాక్ట్‌లీ. బాగా అబ్సల్యూట్‌లీ ఇన్ దేర్ మంచి మైండ్. అద్భుతమైన మాట యాహ్! చెప్పారు యాహ్! నిజంగా. హ్మ్. ఇంకోటి ఈ మధ్య గ్రే డైవోర్స్ అనేదో వచ్చింది చూసారు కదా! ఆ! పెద్ద వయసులో వాళ్ళు విడాకులు తీసుకోవడం అవునవును. అవును. ఎక్కువైపోయింది. అవును. సో, చాలా మంది ఏం చేస్తున్నారంటే మీరన్నట్టుగా హ్మ్. లైంగికంగా భార్యాభర్తల మధ్య అవును. డిస్టర్బెన్స్ అవును. కావచ్చు ఏదో అవును. అయిపోయి 50 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకోవాలి. తోడు కోసం అవును. అనేది అవును. అవును. చాలా మంది ఈ అవును. మధ్య అవును. అవును. వెరీ రెండో కామన్. పెళ్ళిళ్ళు చాలా కామన్ అయిపోయింది వెరీ ఇప్పుడు. కామన్. అలాంటి వాళ్ళు చాలా మంది ఒక భయం ఉంది అవును. లోపల.
నేను ఇప్పటికి సెక్స్ చేసి 10 ఇయర్స్ అవుతుంది. మరి ఈమెను చేసుకుంటే ఈమెను తృప్తి పరచగలనా? ఏమన్నా ప్రాబ్లమ్ అవుద్దా? అని చాలా టెన్షన్ వాళ్ళకి. ఈ టెన్షన్ పార్టీని మీరేమంటారు నా వీళ్ళని? దగ్గరకు వచ్చే ఒక 20% పీపుల్‌లో మీరు చెప్పిన సేమ్ కేసెస్ వస్తాయి. ఓకే. 20% ఔట్ ఓకే. ఆఫ్ ఎవ్రీ 100 వావ్! పేషెంట్స్ ఐ సీ 20 పేషెంట్స్ ఇది ఏదో ఒక థాట్‌లో వస్తారు. కరెక్ట్. సార్ 5 ఇయర్స్ అయింది పెళ్ళై, 5 ఇయర్స్ అయింది గ్యాప్ వచ్చి సెక్స్ యెస్. చేసి ఈ టైంలో నేను పెర్ఫార్మ్ చేయగలుగుతానా? లేకపోతే ఆ అమ్మాయిని చేసుకున్న తర్వాత నా పరువు ఏమైతది? ఆ అమ్మాయి ఏమనుకుంటది? సింపుల్ అండి అసలు. ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏందంటే మీ స్పాంటేనియస్ ఎరెక్షన్స్ ఎట్లా ఉన్నాయి? ఓకే. మీకు హస్తప్రయోగం చేయడానికి అంగం గట్టిపడుతుంది. నేను అడుగుతాను వీళ్ళని హస్తప్రయోగం చేయడానికి ఎట్లా ఉంది అని. సార్ ఆ టైంలో ఎరెక్షన్ అయితే బానే ఉంటుంది సార్. నాకేం పెద్దగా ఇష్యూస్ అనిపిస్తలేవు అని. ఓకే. కానీ సెక్స్ చేసేటప్పుడు అగైన్ ఆ ఫియర్ ఫ్యాక్టర్ అంటే నేను చేస్తానా? చేయలేనా? అనేది మైండ్‌లో ఉంటే మాత్రం ఎప్పటికీ చేయలేరు. ఓకే. ఆల్వేస్ ఇంపార్టెంట్ ఏంది అంటే మేమేం చేస్తాం ఇట్లాంటి వచ్చిన పేషెంట్స్‌కి సార్. ఒక్కసారి ఒక పీనల్ డాప్లర్ చేస్తాం. ఓకే. పీనల్ డాప్లర్ చేసి వాల్యూస్ ఉంటాయి. పీక్ సిస్టాలిక్ వెలాసిటీస్ అని ఉంటాయి. ఓకే. అది నార్మల్‌గా బుక్స్ ప్రకారం 35 ఉంటే చాలు. ఓకే. 50 ఇయర్స్ క్రాస్ అయిన తర్వాత 30-35 ఉన్నా చాలు. అచ్చా! దానికంటే తక్కువ ఉంటే టాబ్లెట్స్ ఇవ్వచ్చు. లేకపోతే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి షాక్ వేవ్ థెరపీ లాంటివి గానీ, లేకపోతే ఏది లేనప్పుడు సర్జరీ చేయొచ్చు. ఓకే. వీళ్ళు 1% కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఓకే. ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. కరెక్ట్. టాబ్లెట్స్ ఒకటే కాదు. మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకా షాక్ వేవ్ థెరపీ ఉంది. అది రైట్. కాకపోతే సర్జరీస్ ఉన్నాయి. ఓకే. ఏది చేసైనా వాళ్ళని 100% మనం వయబుల్ చేయొచ్చు. ఓకే. 100% ఎప్పుడు లైఫ్‌లో సెక్స్ ప్రాబ్లమ్ రాకుండా చేయొచ్చు. చేయొచ్చు. సో, ఇంకోటి చాలా వెరీ కన్‌ఫ్యూజింగ్‌గా అంటారు చాలా మంది. సార్ మీరు చెప్పిన ట్రీట్మెంట్ తీసుకున్నాను. 10 డేస్ అయింది సార్. ఏమి ఎఫెక్ట్ చూపిస్తలేదు. 10 ఇయర్స్‌లో రానిది 10 డేస్‌లో ఇట్ విల్ ఓకే. టేక్ టైమ్. రైట్. ఓపిక పట్టాలి. కరెక్ట్. ఇన్ని రోజులు ఓపిక పట్టాలి. చాలా మంది షాక్ వేవ్ థెరపీ చేసుకున్న 10 డేస్‌కి ఉరుకొస్తారు. ఆ! సార్ ఏం సార్ చెప్పినవు ఇంత కష్టపడి నేను చేసుకున్నా నాకు ఇంప్రూవ్‌మెంట్ లేదు. ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ టైమ్. కరెక్ట్. మేము ఎందుకు 3 మంత్స్ చెప్తాము? ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్. కరెక్ట్. 3 మంత్స్‌లో మీకు డెఫినెట్‌లీ బెనిఫిట్స్ కనిపిస్తాయి. ఓకే. కొద్దిగా ఓపిక పట్టండి. ట్రస్ట్ చేయండి. ఇంకోటి కొంచెం రిలాక్స్ కూడా ఉండాలేమో. ఆ! రెస్ట్ తీసుకోవాలి బాగా. ఇప్పుడు ఎట్లయిపోతుంది సార్ చేసుకోగానే ఇన్ని రోజుల ఫ్రస్ట్రేషన్ అవును. నేను అర్జెంట్‌గా చేసేయాలి. అయిపోయింది నా ట్రీట్మెంట్. ఐ యామ్ రెడీ. అవును. యువర్ 50% వర్క్ అయిపోయింది. కరెక్ట్. 50% మెడిసిన్స్ వాడాలి 3 మంత్స్. ఓకే. వాడితే పర్ఫెక్ట్ అయిపోతారు. రైట్. సో దట్ వీ హావ్ టు డూ మైండ్‌లో వెయిట్ పెట్టుకోవాలి. చేయాలి. కరెక్ట్. కరెక్ట్ సార్. యాహ్! అవును. సో ఇంకొకటి సార్, ఇప్పుడు చాలా మందికి ఏంటంటే మనసులో సెక్స్ చేయాలని విపరీతమైన అవును. కోరిక ఉంటది. కానీ బాడీ సహకరించట్లేదు సార్ అని ఒక బెంగ. హ్మ్. హ్మ్. అంటే మెదడు నుంచి సిగ్నల్స్ వెళ్తున్నాయి అదే. గానీ అదే. అంగం స్పందించట్లేదు. ఏంటి నా ప్రాబ్లం అని టెన్షన్ పడుతుంటారు. వీళ్ళకి ఏం చెప్తారు? సార్ సింపుల్ ఒకటి జనరల్లీ ఈ కేసెస్ ఎవరికంటే సివియర్ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో అచ్చా, వెరీ అచ్చా. కామన్. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మనకి డయాబెటీస్ వల్ల మనకి ఐస్ ఎట్లా ఎఫెక్ట్ అవుతాయో, మనకి కిడ్నీస్ ఎట్లా ఎఫెక్ట్ అవుతాయో, ఎండ్ వెజల్స్ అన్ని ఎఫెక్ట్ అవుతాయి. ఇప్పుడు ఓకే. కాళ్ళలో తిమ్ముర్లు రావడము, ఓకే. న్యూరోపతి అంటాం కదా మనం. రైట్. అవును. సేమ్ అట్లనే అంగం లోపల వెజల్స్లో కూడా బ్లాకేట్స్ ఫామ్ అవుతాయి. ఓకే. దానివల్ల ఏమవుతుంది రక్త ప్రసరణ కంప్లీట్గా కింది వరకు అవ్వదు. ఓకే. పీనిస్ ఎండ్ ఆర్గన్ అవును. అక్కడ వచ్చి బ్రాంచింగ్ అవుతాయి కదా, అక్కడ ఓకే. బ్లాక్స్ అవ్వడం వల్ల అంగం ఓకే. సార్ సింపుల్ అంగం ఒక బెలూన్ అనుకోండి. ఓకే. దీనికి ఇనఫ్ బ్లడ్ వచ్చినప్పుడే ఇది ఇంక్రీజ్ ఆఫ్ ది సైజ్ అవుతుంది. ఫ్లో సరిగా లేనప్పుడు అంగం సాఫ్ట్గానే ఉంటుంది. ఓకే. కరెక్ట్. సో లోపలికి ఫ్లో ఎంత వస్తున్నది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఓకే. చాలా మంది నర్వ్ ఇంజురీస్తో అంటారు. నర్వ్ ఇంజురీస్తోని కొన్నిసార్లు టచ్ సెన్సేషన్ ఎఫెక్ట్ అయితే తప్ప బ్లడ్ ఫ్లోకి పెద్దగా ఎఫెక్ట్ కాదని నా ఫీలింగ్. అచ్చా. ఇట్ ఈస్ మోర్ ఆఫ్ నీ అర్జ్ ఫ్యాక్టర్, మోర్ ఆఫ్ నీ బ్లడ్ సరిగా ఫ్లో అవుతుంది పీనిస్లోకి, ఇనఫ్గా మీరు కరెక్ట్గా స్టిమ్యులేట్ అయ్యారు అయితే డెఫినెట్లీ ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఓకే. దాంట్లో ఏం పెద్ద ఇష్యూస్ ఉండవు. సో దీనివల్ల మనకి డయాబెటీస్ వల్ల జరిగిన డ్యామేజ్ వల్ల ఈ ఫ్లో తగ్గిపోతుంది. దానివల్ల స్పాంటేనియస్ ఎరెక్షన్స్ రావు. రైట్. అండ్ రెండో చాలా ఇంపార్టెంట్ టెస్టోస్టిరాన్స్. రైట్. టెస్టోస్టిరోన్ అనే హార్మోన్ మనకి గ్రాడ్యువల్గా ఏజ్ అవుతున్న కొద్ది సమ్వేర్ 40 క్రాస్ అయిన తర్వాత ఎవ్రీ ఇయర్ 1% ఆఫ్ టెస్టోస్టిరోన్ డ్రాప్ ఉంటుంది అచ్చా. అందరికి. ఓకే. అది నార్మల్. రైట్. సో జనరలీ వేరే కంట్రీస్లో ఎట్లా ఉంటుంది అంటే ఒక్కసారి 50 క్రాస్ అయిన తర్వాత దే డైరెక్ట్లీ స్టార్ట్ అండ్ టెస్టోస్టిరోన్ రిప్లేస్మెంట్. ఓ. లో ఉన్నా నార్మల్ ఉన్నా ఏం కాదు, ఒట్టి హార్మోన్ ఇస్తున్నాం. ఓకే. ఇంతకుముందు ఒక కామనెస్ట్ భయం ఉంటుండే ఇది తీసుకోవడం వల్ల ప్రాస్టేట్ క్యాన్సర్స్లో అవాయిడ్ చేయాలి, ఇది ఓకే. ప్రాస్టేట్ ఓకే. క్యాన్సర్ వస్తుందేమో అని. ఇది కంప్లీట్గా డిస్ప్రూవ్ అయిపోయింది. ఓకే. ఒక 3-4 ఇయర్స్లో వచ్చిన చాలా పేపర్స్లో చెప్పింది, సైంటిఫిక్ పేపర్స్లో ఏం చెప్పారంటే ఈ టెస్టోస్టిరోన్ ఏ పేషెంట్ కానీ ఇవ్వచ్చు, ఓకే. ఇంక్లూడింగ్ ప్రాస్టేట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు కూడా హార్మోన్ రీప్లేస్మెంట్ అంటే ఇదేనా సార్? ఇదేనా? టెస్టోస్టిరోన్ రిప్లేస్మెంట్. అచ్చా, yes. ఓకే.